బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు రవితేజ. రీసెంట్గా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ చిత్రాన్ని స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం హైదరాబాద్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. నెక్స్ట్ షెడ్యూల్ కోసం స్పెయిన్ వెళ్ళనుంది టీం. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలతో పాటుగా సాంగ్స్ కూడా చిత్రీకరిస్తున్నారని తెలిసింది. హీరో సహా ప్రధాన పాత్రధారులంతా ఈ షెడ్యూల్లోనే జాయిన్ కానున్నారు. రవితేజ నటిస్తున్న 76వ సినిమా ఇది. ఆయన మార్క్ కామిక్ టైమింగ్ మాస్ అప్పీల్తో కూడిన ఫుల్ లెంత్ ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టుగా దర్శకుడు కిషోర్ తెలిపారు. ఈ చిత్రం కోసం రవితేజ స్టైలిష్గా మేకోవర్ అయ్యాడు. SALV సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రానికి అనార్కలి అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు తెలిసింది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేయనట్లుగా ప్రకటించారు. సో నేను ఇందాకనే చెప్పాను, హీరోలందరూ కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాల వైపు టర్న్ అవుతున్నారు అనే దానికి ఇది కూడా ఒక కారణం. రవితేజ ఎప్పుడు దాకా అన్ని మాస్ యాక్షన్ సినిమాలు చేసినట్టు రవితేజ మళ్ళీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లోకి టర్న్ అయ్యాడు. అది కూడా నెక్స్ట్ సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నాడు. సంక్రాంతి కంటేనే ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్కి ఎక్కువగా పెద్దపీట వేస్తారు మన ప్రేక్షకులు. అందరూ కూడా విలేజెస్కి వెళ్తారు కాబట్టి అందరూ కుటుంబంతో కలిసి సినిమా చూడాలనుకుంటాడు. అలాంటిది రవితేజ కూడా తన నెక్స్ట్ సినిమా ఏదైతుందో దీనికి అనార్కలి అనే పేరు పెట్టాలనే ప్లాన్లో ఉన్నారు.